స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నెల్లూరులో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని మున్సిపల్ కమిషనర్ నందన్తో కలిసి జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ప్రారంభించారు. ప్లాస్టిక్ ను అరికట్టాలి, పర్యావరణాన్ని కాపాడాలి అంటూ అధికారులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు నినాదాలు చేశాయి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వలన పర్యావరణానికి హాని కలుగుతోందని, భవిష్యత్తులో ఇది పెను ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని కలెక్టర్ అన్నారు. క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులకు కూడా ప్లాస్టిక్ ఒక కారణమవుతోందని తెలిపారు. ప్రజలందరూ ప్లాస్టిక్ నివారణలో భాగస్వాములై ఇరుగు పొరుగు వారికి అవగాహన కల్పించాలని హిమాంశు శుక్లా సూచించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాం కింద ప్రతి నెల ఒక థీమ్తోనే థర్డ్ సాటర్డే ఈ ప్రోగ్రాం పెట్టడం జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల ప్లాస్టిక్ ఫ్రీ స్టేట్ అనేది థీమ్తో ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ప్రతి నెల మీరు ఎక్కువ స్థాయిలో ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు. ఈ నెల థీమ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇందాక మాట్లాడినప్పుడు మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది పర్యావరణానికి చాలా హానికరం. ఇది ఒకసారి మన ఈకోసిస్టమ్కి వెళ్తే బయట రావడానికి అసలు సాధ్యమే కాదు. ఇందాక చెప్పినా కూడా మీకు అర్థమై ఉంటుంది. ఈ దీంట్లో 3 పార్ట్స్ ఉన్నాయి. ఒకటి మ్యానుఫ్యాక్చరర్స్, రెండోది రిటైలర్స్ అండ్ థర్డ్ వచ్చేసి కస్టమర్స్. సో కస్టమర్స్ వరకే మీరే. సో ఫస్ట్ మన సైడ్ నుంచి బాధ్యత తీసుకొని దీంతో ఎంత తక్కువ వాడుకుంటే